డైరెక్టర్ శంకర్ ఇప్పుడు ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కమల్ హాసన్తో భారతీయుడు 2, అలాగే రామ్ చరణ్ తేజ్తో గేమ్ చేంజర్ ఇలా 2 భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలను ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది తొలిసారిగా ఒకే ఏడాదిలో 2 సినిమాలతో వస్తూ ఉండడం వల్ల అభిమానుల్లో ఆయన లైనప్ పై మరింత ఆసక్తి పెరిగింది. పైగా 2 స్టార్ హీరోల సినిమాలు అవడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలకు గట్టి పోటీనివ్వనుంది. సౌత్లోనే కాకుండా నార్త్లోనూ వీటిపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీస్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ గేమ్ చేంజర్ నార్త్ థియేట్రికల్ రైట్స్ 75 కోట్లకు అమ్ముడుపోయిందట. గ్లోబల్ స్టార్ కు నార్త్ లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అక్కడ ఆ రేంజ్ లో క్లిక్ అయింది. అంతేకాకుండా ఈ స్టోరీ లైన్ కూడా చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. అయితే ఎప్పుడో అనౌన్స్ చేసిన భారతీయుడు 2 థియేట్రికల్ రైట్స్ డీల్ మాత్రం 20 కోట్లకు మించలేకుండా పోయింది. భారతీయుడు 2 చిత్రానికి అట్రాక్ట్ చేసే అప్డేట్స్ లేవు. పైగా ఆ సినిమా షూటింగ్ చాలా ఏళ్లుగా సాగుతుంది. ఆ ఫిల్మ్పై క్రేజ్ పెంచే ప్రయత్నాలు ఏవీ ఆ మూవీ టీం చేయకపోవడం కూడా మార్కెట్ పెరగకపోవడానికి కారణమని విశ్లేషకుల మాట. గేమ్ చేంజర్ కనీసం అక్టోబర్లోనో లేకుంటే దీపావళికి వచ్చే అవకాశం ఉందని అనౌన్స్ చేశారు. భారతీయుడు 2 రిలీజ్పై ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు డ్రాబ్యాక్ గా నిలిచింది. అయితే ఇటీవల మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాది జూన్లో విడుదల చేస్తామని మూవీ టీం వెల్లడించింది. కానీ డేట్ ను చెప్పలేదు. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా శంకర్ తన కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వలన ఈ 2 సినిమాల రిలీజ్ అప్డేట్స్ గురించి ఒకంత గందరగోళం నెలకొంది. పెళ్లయ్యాక ఈ 2 సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.